Hello my dear friends, welcome back to Victoria's number one super recipes and super health tips and reviews. So ఇప్పుడు నేను చెప్పబోయేది రివ్యూ కాదు, టిప్ కాదు, మరి ఇది కాదు, కానీ ఎంటర్టైన్మెంట్. ఎస్, మా 10th anniversary సెలబ్రేషన్స్ అన్నమాట. ఇట్ మ్యాక్స్ రెడీ అయిపోయాం మేము. సో మా ఆఫీస్ సెలబ్రేషన్స్ అండి ఇవి చాలా ధూమ్ధామ్గా జరిగాయి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇదంతా మా డ్యాన్స్ టీమ్ అనమాట. ఇదిగో రెడీ అయిపోయాము, ప్రాక్టీస్కి ముందు వెళ్ళిపోయాము 1 o'clockకి వెన్యూకి. సో ఇది ప్రధాన్ కన్వెన్షన్స్లో జరిగిందండి. చాలా బాగుంది ప్రధాన్ కన్వెన్షన్స్. అండ్ మా టీమ్ అండ్ ఆఫీస్ వాళ్ళు మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చూసారు కదా ఎంత బాగుందో అక్కడ గార్డెన్. అండ్ ఇట్ వాస్ టూ లవ్లీ అండ్ ప్లెజెంట్. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఎంట్రన్స్ దగ్గరే ఇక్కడ మాకు టాటూస్, నెయిల్ ఆర్ట్ అండ్ మెహందీ ఇలాంటివి అన్ని స్టాల్స్ పెట్టారనమాట ఎంప్లాయీస్కి ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ ఫోటో బూత్స్ అండ్ 360 degrees కెమెరా ఉంటుంది కదండి, అది కూడా పెట్టారు. సో చాలా చక్కగా వీళ్ళు చాలా పేషెంట్గా వచ్చిన వాళ్ళందరికీ వేశారండి. అప్రిషియేట్ దెమ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్స్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల కలర్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది వేశారు. అండ్ చాలా బాగా వేశారు నెయిల్ ఆర్ట్ మాత్రం. అండ్ ఆల్సో ఇదిగో చూస్తున్నారు కదా అందరికీ టోపీస్ పెట్టారు. సర్దార్ జీస్ లాగా భలే ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి అమ్మాయిలకి అబ్బాయిలకి కావాలనుకున్న వాళ్ళకి పెట్టారు. అండ్ హియర్ 360 degrees రొటేషన్ కెమెరా చూసారు కదా ఎంత బాగుందో. అండ్ నేను కూడా ఇక్కడ ఆగకుండా చూసారుగా ఎంత బాగా మెహందీ పెట్టించుకున్నానో. ఆ తర్వాత కొంచెం కష్టపడ్డానులేండి దాన్ని ఒక 10 minutes ఉంచుకోవడానికి. అండ్ దెన్ తర్వాత మా క్లయింట్ వచ్చిందనమాట. షీ రియల్లీ ఎంజాయ్డ్ అనమాట. సో నేను కొంచెం తనకి అటు ఇటు గైడ్ చేశాను, అసిస్ట్ చేశాను. ఎట్లా మన ఇండియాలో బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి, మెహందీ అంటే ఏంటి, అండ్ నెయిల్ ఆర్ట్ అంటే ఏంటి అని. అలాగే తను షీ వాజ్ లవింగ్ ద కంపెనీ అండ్ వీ బోత్ ఎంజాయ్డ్ అవర్ కంపెనీ. అండ్ ఆల్సో వీ హ్యాడ్ సమ్ పిక్స్ టుగెదర్. సో చాలా బాగుండేనండి టైం. వీ రియల్లీ ఎంజాయ్డ్. సో ఇక్కడ వచ్చేసాం చూడండి. వావ్, ఏం ప్లేస్ తెలుసా ఇది? యా, ఫుడీస్కి బాగా నచ్చే ప్లేస్ నాలాంటి ఫుడీస్కి. ఎస్ అండి, నేను చాలా పెద్ద ఫుడీని, చెప్పుకోవడానికి నాకు అసలు సిగ్గు లేదు. ఎందుకనంటే ఇట్ ఈస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ టు హ్యావ్ విత్ యూ. యూనో ఎంతమందికి తిన్నా అరగదు, కాకపోతే అరగడం అనేది ఒక అదృష్టం కదండి. సో చూసారు కదా ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు తినాలనిపించింది, బట్ తినలేదు. ఎందుకంటే నెక్స్ట్ డే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది మాది. సో ఇది తినేసి కూర్చున్నాను అనుకో, అక్కడ జంప్ చేయలేను, ఎగరలేను అనేసి సరే అయిపోయాక వచ్చి తిందాము అనేసి అలా హాల్లో పెట్టాను అనమాట. బట్ అదర్వైజ్ చూస్తున్నారు కదా ఆర్గనైజింగ్ ఎంత బాగుందో. ప్రతి ఒక్క పంజాబీ, తెలుగు ఫుడ్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అండ్ ఫ్రూట్స్ అయితే అసలు అబ్బా ఎంత యమ్మీగా పెట్టారంటే నేను అసలు ఫ్రూట్సే తిననండి, అలాంటిది ఒక్కొక్క ఫ్రూట్ ఇంత పెద్దగా ఉంది హైబ్రిడ్లా. బట్ చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రూట్స్. నేను అన్ని ఫ్రూట్స్ తిన్నాను. అండ్ డెకరేషన్ కూడా ఎలా చేశారు తెలుసా, చాలా బాగా డ్రెస్సింగ్ చేశారండి వాటన్నిటిని. అండ్ ఒక స్టిక్కి పెట్టారు, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఆల్సో చూస్తున్నారు కదా పాన్ అండి, ఇవన్నీ పాన్ ఫ్లేవర్స్. లైక్ మీకు ఏది కావాలంటే స్వీట్ కావాలంటే స్వీట్, హాట్ కావాలంటే హాట్, ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ ఇక్కడ ఉంది. వక్కాస్ అండ్ రకరకాల కోటెడ్ సోమ్స్ ఉన్నాయి అండ్ మెనీ మోర్ అండి. చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ మా టీమ్మేట్స్తో కూడా మేము ఎంజాయ్ చేస్తాం, చూస్తున్నారు కదా. అండ్ మోర్ ఓవర్ ఇంతకు ముందు మాకు టీంలో ఓన్లీ అబ్బాయిలే ఉండేవాళ్ళు. లక్కీగా నాకు 2 అమ్మాయిలు వచ్చారు టీంలోకి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఫోటోలో 3 అమ్మాయిలం కనబడుతున్నాము. అండ్ యా, అండ్ చూస్తున్నారు కదా ఇదిగో మా గ్యాంగ్ అనమాట. ఇది మా టీమ్, ఈపీ టీమ్.
మా మేనేజర్తో కూడా దిగాము అండ్ ఇట్ వాస్ టు లవ్లీ టైమ్ అండ్ వి రియల్లీ ఎంజాయ్డ్ అండ్ డ్యాన్స్ టైం కూడా వచ్చేస్తుంది. డ్యాన్స్ చేయడం కూడా ఒక ఏమంటారు హ్యాపీ మూమెంట్లో ఫీల్ అయ్యాను నేను. అండ్ ఆ ప్రాక్టీస్ టైం కానీ 1 వీక్లో బాగానే నేర్చుకున్నాము. ఏదో ఒక హాఫ్ అన్ అవర్లో అలా ఒక 3 days అనుకుంటా హార్డ్లీ నేర్చుకున్నాము. బట్ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టమైంది. అదర్వైజ్ ఎంజాయ్ చేసాము. ఇంకా దొరికిందే ఛాన్స్ అని నేను చూసారు కదా రకరకాల డ్రెస్సులు వేసుకొని వెళ్ళాను అండ్ ఏదో వేరే ఊరికి వెళ్తున్నట్టు వెళ్ళాను. అండ్ దిస్ ఈజ్ అవర్ డ్యాన్స్ డ్రెస్. కొంచెం స్టార్టింగ్లో కామెడీ అనిపించింది వేసుకోవాలంటే, బట్ అదర్వైజ్ అలా అలవాటు అయిపోయింది. ఇదిగో మనోడికి అసలు డ్యాన్స్ స్టెప్స్ ఆగట్లేవు. సో చేద్దామని ఇక్కడే ఇంకా చేసేస్తున్నాడని. సో బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండ్ ఫైన్ విత్ అస్. అండ్ మరి ఇక్కడ కొంచెం సెల్ఫీస్ అవి ఇవి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి అన్నీ చేయాలి కదా, అవన్నీ చేసాం. మరి ఇప్పుడు మేకప్ టైం అండి. ఈ అమ్మాయి ఎవరో కానీ చాలా బాగా మేకప్ వేసింది. ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ రియల్గా చూస్తే చాలా బాగుండే మేకప్. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు మేకప్ బాగా సూట్ అయింది నాకు అని. నేను జనరల్లీ మేకప్ అసలు వెయ్యను, బట్ అదర్వైజ్ లైట్గా కొంచెంగా అట్లా వచ్చింది కాబట్టి నేను మేకప్ ఏమంటారు లైట్గా ఫౌండేషన్ వేస్తాను. బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం అట్లా మేకప్ ఏదైనా ఈటీవీలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా వంటల ప్రోగ్రామ్స్ ఉంటే అప్పుడు వేస్తారు వాళ్ళు. అదర్వైజ్ నేను అసలు వేసుకోను. నాకు మేకప్ అంటే చాలా ఇరిటేషన్ అనమాట, అసలు ఇష్టం ఉండదు. బట్ అదర్వైజ్ ఇదిగోండి వచ్చేసాం స్టేజ్ దగ్గరికి. ఇలా ఉందండి ప్రధాన్ కన్వెన్షన్స్లో ఉన్న హాల్. చూస్తున్నారు కదా, ఇదిగో మిర్రర్ డ్యాన్స్ చేశారు. ఆ మిర్రర్ డ్యాన్స్ టైంలో ధూపం దానికి ఉన్న ఆ మిస్ట్ ద్వారా వచ్చిన వాటర్ స్టేజ్ మీద పడ్డాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ అవర్ పర్ఫార్మెన్స్ అనమాట. కరెక్ట్గా నేను ఎక్కడ డ్యాన్స్ చేయాలో అక్కడే కరెక్ట్గా ఫుల్ వాటర్తో నిండిపోయింది. ఎట్లా అంటే స్టేజ్ మీద ఎవరికి తెలియట్లేదు. మేము చూసి వెంటనే లైట్స్ ఆఫ్ అయ్యాక నెక్స్ట్ మాదే కాబట్టి పర్ఫార్మెన్స్ జారి పడితే అంతే, ఇంకేం లేదు. ఏదో ఆఫ్టర్ లాంగ్ టైం డ్యాన్స్ చేస్తాము సరదాగా, పడితే ఇంకా కామెడీగా ఉంటుందని తుడిపించాము. ఆ తుడిచిన వాడు మాత్రం మొత్తం కరెక్ట్గా నా దగ్గర ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేశాడు. చాలా జాగ్రత్తగా మెల్లిగా చేయాల్సి వచ్చింది డ్యాన్స్, అదర్వైజ్ దుమ్ము దులిపే వాళ్ళం అనుకుంటా. బట్ అదర్వైజ్ కొంచెం మా ఇద్దరికి కష్టమైంది ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి. అండ్ చూస్తున్నారు కదా సెల్ఫీస్, ఇంకా రకరకాలుగా బట్టలు మార్చుకొని సెల్ఫీస్ దిగాము. అండ్ ఫైనల్గా డిన్నర్ టైంకి వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఎంత లవ్లీగా ఉందో అంబియన్స్ కదా. నాకైతే పిచ్చగా నచ్చేసింది ఆ గాలి, ఆ హవా అండ్ ఆ గార్డెన్, ఆ లుక్ అండ్ ద లైటింగ్స్. అండ్ ఎంత బాగుందంటే అసలు అక్కడ నేను అంత ఎక్కువ తినాలి అని అనిపించలేదు కానీ కడుపు నిండిపోయింది ఆనందంగా చూస్తుంటేనే. అండ్ హీఈస్ మై CEO, వెరీ హంబుల్ హార్టెడ్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. చూస్తున్నారు కదా CEO అలా వచ్చి సెల్ఫీస్ దిగుతారా, బట్ ఆయన ఎప్పుడు వస్తారు వచ్చి మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తే వెల్ డన్ అని అప్రిషియేట్ చేస్తారు. సచ్ ఎ లవ్లీ CEO హీ ఈజ్ అండ్ వీ ఫీల్ సో హ్యాపీ టు బీ అండర్ హిమ్. అండ్ చూస్తున్నారు కదా ఇంకా గ్యాంగుల్ మాకున్న గ్యాంగ్స్ అన్నీ వచ్చేసాయి. సో వీ ఆల్ రియల్లీ ఎంజాయ్డ్. ఇంకా చాలా ఉండే, కాకపోతే నా దాంట్లో ఛార్జింగ్ లేదు, సో ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను. ఫుడ్ కూడా ఎక్సలెంట్ అండి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయి అనేసి. బట్ ఎక్కడ తక్కువ అవ్వకుండా సూపర్బ్గా చేశారు అసలు ఆర్గనైజర్. అండ్ బయట నుంచి వచ్చిన పర్ఫార్మెన్సెస్ కూడా ఉండే. అండ్ టూ లవ్లీ అండ్ టూ అమేజింగ్. అండ్ చాలా ఎంజాయ్ చేసాం మేము హోల్ ద వే, ద పార్టీ మొత్తం ఎంజాయ్ చేసామండి. అండ్ ఫైనల్గా నా ఛార్జింగ్ అయిపోయింది. అండ్ చూస్తున్నారు కదా అప్పటికి నేను కావాల్సినంత తీసాను వీడియో. అండ్ చూసారు కదా ఎంత లవ్లీ డెకరేషన్స్ అండ్ యాంటిక్ పీసెస్ ఉన్నాయండి అన్నీ. అండ్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. అండ్ వీ రియల్లీ ఎంజాయ్డ్ ద హోల్ డే. అండ్ జస్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ పార్టీ డే. అండ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఇంకొక రివ్యూ తోటి. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.